ఇంకా ఇవాల్టి రోజు ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను. నిన్నటి రోజు కార్యక్రమం పూర్తి చేస్తూ ఒక మాట చెప్పుకున్నాం. బ్రహ్మర్షి వశిష్ఠుడంతటి వాడు పిలిచి రాజ్యాన్ని స్వీకరించవలసింది మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చారంటే నేను దొంగని కాదయ్యా, నాకు అక్కర్లేదు ఈ సామ్రాజ్యం, ఇది సహజంగా రామునకు చెందినది, రామునకు చెందిన సామ్రాజ్యం రామునకే ఉండాలి, అంతేకాని ఆయన చేత నేను పరిపాలింపబడవలసినటువంటి వాడినే తప్ప నేను స్వతంత్రంగా రాజ్యపాలన చెయ్యడం ఏమిటి, నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు. అని మనందరం కలిసి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళి స్తోత్రం చేసి శరణాగతి చేసి రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొచ్చి ఆయనకి పట్టాభిషేకం చేసి ఆయన చేత మనం పరిపాలింపబడదాం, అందుకని అందరం కలిసి వెడదాం రండి అన్నాడు. ఏమి వరాలు అడిగినటువంటిది కైక, రాజ్యం పొందవలసినటువంటి వాడు భరతుడు. వీళ్ళిద్దరూ వెడితే సరిపోదా, ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్దాం అంటే భరతుడికి రాముని యొక్క సౌశీల్యం గురించి ఒక విషయం తెలుసు. ఏ కారణం చేతనైనా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడితే ఏమి ఇలా వచ్చావు, ఏమి నీ కోరికని అడుగుతాట. అడిగితే ఇదయ్యా నా కోరిక అని చెప్పగానే వచ్చినటువంటి వాళ్ళని రిక్తహస్తాలతో పంపించడం రామచంద్రమూర్తికి తెలియదు. అటువంటి రాముడి దగ్గరికి ఒకరు కాదు ఇద్దరు కాదు, అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి జానపదులు, పౌరులు, పురోహితులు, బ్రాహ్మణులు, ఋషులు, తన 3 తల్లులు, పిల్లలు, పాపలు, అనేక రకములైనటువంటి వృత్తులు చేసుకునేవారు, వడ్రంగం చేసేటటువంటి వారు, రాళ్లు బద్దలు కొట్టగలిగినటువంటి వాళ్ళు, ఇళ్ళు నిర్మించేటటువంటి వారు, విగ్రహాలు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బంగారు వస్తువులు చెయ్యగలిగినటువంటి వాళ్ళు, ఎన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారో అన్ని వృత్తుల వారు తమకు తగినటువంటి వాహనములలో బయలుదేరి దండకారణ్యాన్ని చేరుకుని రామచంద్రమూర్తి పాదముల వంక శిరస్సు వంచి ప్రార్థన చేస్తే వారి కోరిక మన్నించకుండా నేను రాను అని అనలేని బలహీనత ఉన్నవాడు కనుక రామచంద్రమూర్తికి శరణాగతి చేసి వెనక్కి తేవడానికి ఇంతమంది కలిసి వెడితే తప్పకుండా కార్యం నెరవేరుతుందనేటటువంటి కృతనిశ్చయంతో బయలుదేర తీశాడు. సరే, ఇంతమంది కలిశారు, బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం, అందరికన్నా ముందు బయలుదేరినది ఎవరో తెలుసా అండి? కైకమ్మ. అందరికన్నా ముందు స్నానం చేసి రథం ఎక్కడానికి సిద్ధపడిందా పిచ్చి తల్లి. ఇంత అపప్రథ తెచ్చుకుంది, ఇంత అపవాదు తెచ్చుకుంది. ఒక్కసారి గాలి చేత కొట్టబడిన తరువాత మేఘం ఎగిరిపోయినట్టు ఎవరి కోసమని తాను ఇంత పథకరచన చేసిందో ఆ కుమారుడే తిరస్కరించిన తరువాత తనకి వ్యామోహం పోయింది. నా వల్ల ఎంత పొరపాటు జరిగింది అని నిద్రపోనిది కైకమ్మ. అందుకని అందరికన్నా ముందు బయలుదేరి రథం ఎక్కడానికి సిద్ధమైంది. సరే, అందరూ కలిశారు, బయలుదేరారు. గంగానదీ తీరం వరకు వచ్చారు. వచ్చిన తరువాత అందులో కొన్ని లక్షల సైన్యం ఉంది, మదించినటువంటి ఏనుగులు కొన్ని వేలున్నాయి, గుర్రాలున్నాయి, ఒంటెలున్నాయి, బళ్ళల్లో తెచ్చినటువంటి ఆహార సామాగ్రి ఉంది, వంట చేయడానికి కావలసినటువంటి దినుసులున్నాయి. ఇన్నింటిని తీసుకుని వస్తున్నారు కనుక అన్నిటితో కలిసి గంగానదీ తీరంలో విడిది చేశారు. విడిది చేసిన తరువాత ఆ గంగానదీ తీరంలో ఉండేటటువంటి శృంగిబేరపురాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు నిషాదరాజైనటువంటి గుహుడు. ఆయన చూశాడు, చాలా కోలాహలంగా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇంత చప్పుడు వినపడలేదు, ఏం జరిగిందని చూశాడు. తతో నివిష్టాం ధ్వజినీం గంగామన్వాశ్రితాం నదీం నిషాదరాజో దృష్ట్యైవ జ్ఞాతి సంత్వరితో బ్రవీత్. ఆ గుహుడు చూసేటప్పటికీ ఒక పెద్ద సముద్రం వచ్చి నిలబడిందా అని సైన్యం కనపడింది. ఏమిటి సైన్యం అని చూశాడు. కోవిదార వృక్షము చిహ్నముగా కనపడుతోంది. కోవిదార వృక్షము అంటే అమరకోశంలో దానికి అందమైనటువంటి అర్థం చెప్పారు. దశరథ మహారాజు గారు ఇక్ష్వాకు వంశీయులకి కోవిదార వృక్షం గుర్తు. కోవిదార వృక్షము అని దేన్ని పిలుస్తారు అంటే భూమిని పెల్లగించగలిగినటువంటి వేర్లు కలిగినటువంటి చాలా పెద్ద చెట్టు మొలిచి ఆ చెట్టు నీడనిస్తుంది. ఎన్ని వేల మంది వచ్చి నిలబడినా నీడనివ్వగలిగినంత పెద్ద చెట్టు. దానికి 2 ఆకుల చొప్పున గుత్తులుగా ఉంటాయి. పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు పూస్తుంది. అది కంటితో చూడడానికి అందంగా ఉంటుంది. వచ్చి నిలబడిన వాడికి నీడనిస్తుంది, తాను ఎండలో ఉంటుంది. అలా ఉండగలిగినటువంటి చెట్టుకి కోవిదార వృక్షమని పేరు. అది భూమిని చీల్చుకుని పెల్లగించుకుని వేర్లు తొందరగా భూమిలోకి జొనిపి స్థిరపడుతుంది. అందుచేత ఇక్ష్వాకు వంశీయులు కోవిదార వృక్షాన్ని ఎందుకు గుర్తుగా పెట్టుకున్నారంటే
మేము అనువంశికంగా అపారమైనటువంటి వీర్య పరాక్రమ సంపన్నులం, మమ్మల్ని ఎదిరించగలిగినటువంటి వాడు లేడు. అందుకే ఆ రాజ్యానికి రాజధాని పేరు అయోధ్య. అయోధ్య అంటే శత్రుదుర్భేద్యమైనటువంటి నగరము అని అర్థం. అందుకని అయోధ్య నగరాన్ని రాజధానిగా పరిపాలన చేస్తున్నటువంటి ఇక్ష్వాకు వంశీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యము కనుక కోవిదార వృక్షాన్ని వారు చిహ్నముగా పెట్టుకున్నారు. అటువంటి చిహ్నముతో కూడినటువంటి పెద్ద సైన్యం కనపడుతోంది. ఇంత సైన్యం వచ్చింది అంటే తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాడు భరతుడు వచ్చుంటాడు. మహతీయమితస్సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. ఇదంతా చూస్తుంటే భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు అని తన జ్ఞాతులందరినీ పిలిచాడు. తన దగ్గరుండేటటువంటి సైన్యాన్ని పిలిచాడు. తన దగ్గరున్న యువకుల్ని పిలిచాడు. అందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు. ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు అంటే ఖచ్చితంగా దీని వెనకాతల మనందరినీ చంపడమైనా లక్ష్యమై ఉండాలి. లేదా మనని చంపకపోతే దశరథ మహారాజు గారి చేత ఇయ్యబడినటువంటి రాజ్యాన్ని పొందడం కోసమని బహుశः పట్టాభిషేకం చేసుకున్నవాడై రాముడు దండకారణ్యంలో వనవాసం చేస్తే 14 సంవత్సరముల తర్వాత తిరిగొస్తే రాముని యొక్క పరాక్రమము ముందు తాను నిలబడలేనని శత్రు నిష్కంటకం చేసుకోవడం కోసమని ఇదే అదునుగా ఒక్కడు ఉన్నాడు కనుక ఆయన పక్కన ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి సంహరించడం కోసమని దండకారణ్యానికి వెళ్ళడానికి వచ్చాడు. రాముడు నాకు పరమమిత్రుడు, పూజనీయుడు, ప్రభు ఎదిరించలేం. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు గంగ దాటలేరు. ఎంత గొప్పవాడైనా కావచ్చు, వేదాలన్నీ చదువుకున్నవాడు కావచ్చు, ఉపనిషత్తులు తెలుసున్నవాడు కావచ్చు, కానీ పొంగి పొర్లుతున్నటువంటి గంగ దాటడానికి వేదాలు ఉపనిషత్తులు కావుగా పనికొచ్చేది. ఈత రావాలి. అందుకని అందరూ ఈత వచ్చిన వాళ్ళు ఉండరుగా. అందుచేత తప్పకుండా మనం నడిపేటటువంటి పడవలలో వెళ్ళాలి. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా గంగా తీరంలో ఎంత దూరం విడిది చేసిందో మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 చొప్పున కవచాలు కట్టుకుని ఆయుధాలు పట్టుకుని నిలబడండి. నిలబడి గంగా తీరం అంతా మొహరించండి. నేను ఏమీ ఎరగని వాళ్ళ భరతుడి దగ్గరికి వెడతాను. వెళ్ళినప్పుడు సహృదయంతో వెడతాను. ఆయనకి కావలసినటువంటి సమస్త పదార్థములను పట్టుకుని వెడతాను. వెళ్ళి ఒక మాట అడుగుతాను. నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నావా, రాముణ్ణి సంహరించడానికి వెడుతున్నావా? ఇది కనిపెడతాను. కనిపెట్టి నేను వచ్చి మీకు సందేశం ఇస్తాను. ఒకవేళ రాముణ్ణి సంహరించడానికే భరతుడు సిద్ధపడి వచ్చి ఉంటే పడవలలో ఎక్కించి దాటిస్తామని చెప్పి పడవలెక్కించి గంగ మధ్యలో ముంచెద్దురు. గాని ఒకవేళ నిజంగా భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి ఎడుతుంటే భరతుడికి చెప్పడం కాదు రాముడు ఎక్కడున్నాడో నేను కూడా వెడతాను వెంట. ఎందుకని? భయం. ఇది రాముడి యొక్క శక్తి. రాముడి గురించి వినడం కాదుట, రాముణ్ణి ఒకసారి చూస్తే నిషాదుడు వేటాడి దారి దొంగతనాలు చేసి జంతువుల్ని చంపేటటువంటి స్వభావం ఉన్నవాడు కూడా అపారంగా ప్రేమించేవట. జంతువులు ప్రేమించాయి, చెట్లు ప్రేమించాయి, రాక్షసులు ప్రేమించారు, వానరులు ప్రేమించారు, మనుష్యులు ప్రేమించారు, దేవతలు ప్రేమించారు, గురువులు ప్రేమించారు, అందరూ ప్రేమించారు. దేనివల్ల? గుణముల చేత. అందుకని ఆయన సకల గుణాభిరాముడు, అంతటి ఆకర్షకమూర్తి. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, లలితాపరా భట్టారికా స్వరూపంగా ఉంటే, స్త్రీ స్వరూపంలో ఉంటే లలితామ్మవారు, ఆ లలిత అమ్మవారు పుంస్వరూపంలో ఉంటే రామచంద్రమూర్తి, స్త్రీ స్వరూపంలో ఉంటే శ్యామలాదేవి, పుంస్వరూపంలో ఉంటే కృష్ణ భగవానుడు అని చెప్తారు మనకి పెద్దలు. ఆ మంత్రోపాసన రహస్యములు తెలుసున్నటువంటి వాళ్ళు. అందుకని ఆ 2 స్వరూపాలు అంత సమ్మోహజనకంగా ఉంటాయి. లలితాపరా భట్టారికా స్వరూపం ఎంత అందంగా మాతృస్వరూపాన్ని వలకపోస్తూ ఎంత ఆకర్షణీయంగా మా అమ్మ అనిపిస్తుందో చూడగానే, రామచంద్రమూర్తిని చూడగానే మా రామయ్య అంటాం. అందుకే చూడండి, లలితమ్మని ఉపాసన చేసేటటువంటి విజ్ఞానులైన వాళ్ళు గాయత్రి అని పిలుస్తారు. సామాన్య జనం లలిత లలిత అని పిలుస్తారు. అది కూడా తెలియని వారు పెద్దింటమ్మ పెద్దింటమ్మ అంటారు. ఇంకా తెలియని వారు పోలేరమ్మ పోలేరమ్మ అంటారు. ప్రతి గ్రామంలోనూ ఆవిడికి ఏదో పేరుంటుంది. ఉండి మొత్తం మీద అందరి ఆరాధనలు అందుకుంటుంది. రాముడు కూడా అంతే.
మీరు చూడండి, త్యాగరాజు గారంతటి వారు కీర్తన చేస్తే రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు అని స్తోత్రం చేస్తారు. వశిష్ఠుడంతటి వాడు రామనామం చెప్తే ఇది అష్టాక్షరి పంచాక్షరి మహామంత్రములలో ఉండేటటువంటి 2 బీజాక్షరముల యొక్క సంపుటీకరణం అన్నాడు. పరమశివుడంతటి వాడు రామనామ వైశిష్ట్యం చెప్తే 3 మాటలు రామనామం చెప్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పిన ఫలితం వస్తుందన్నాడు. ఇలా ఏమీ తెలియని వాళ్ళు మా రామయ్య అంటారు. అది లేని వాళ్ళు రాముడు వచ్చాడు, రాముడి పెళ్లికి వెళ్ళాం, రాముడిని చూసాం, రాముడిని చూడడానికి భద్రాచలం వెళ్ళాం అంటారు. ఆ రాముడు అనేటప్పుడు మూకుడు అయిపోతుంటుంది కొంతమంది దగ్గర. రాముడిని చూడడానికి వెళ్ళాం అంటారు. ఎవరు ఎలా పలికినా ఆ రామ స్వరూపాన్ని చూసేటప్పటికి మాత్రం ఆకర్షితులైపోతారు. ఎంత సంతోషమో చెప్పలేను. నిజంగా అవతారం పారించినన్ని నెత్తుటి ఏర్లు యుద్ధకాండలో చూద్దురుగాని రాముడు అంటే ఏమిటో, రాముడి పౌరుష పరాక్రమాలంటే ఎలా ఉంటాయో, ఎలా యుద్ధం చేస్తాడో ఏమిటి. మనం బాలకాండలో అయోధ్యకాండలో విన్న రాముడే ఈ రాముడు అనిపిస్తుంది. అంత దుర్నిరీక్షుడై ఉంటాడు మహానుభావుడు. అటువంటి రాముడు ఆ రామనామం చెప్తే చాలు ఆబాల గోపాలం, ఆఖరికి జంతువులు, రాక్షస స్త్రీలు ప్రేమిస్తారు ఆయన్ని. అది ఆయన యొక్క స్వరూపం. అటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక గుహుడు కూడా రాముణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. అందుచేత రాముడికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, నేను వెళ్ళి చూస్తానన్నాడు అని బయలుదేరి చేతిలో మాంసం పట్టుకున్నాడు. పట్టుకెళ్లవలసినటువంటి శామక ధాన్యము మొదలైనటువంటి ధాన్యాలు పట్టుకున్నాడు, ఫల పుష్పాదులు పట్టుకున్నాడు, కందమూలములు తేనె పట్టుకున్నాడు. తిన్నగా భరతుడు విడిది చేసినటువంటి గృహం దగ్గరికి వెళ్ళాడు. నిషాదరాజు ఎందుకు ప్రవేశపెడతారు భరతుడి దగ్గరికి? కానీ సుమంత్రుడు చూసి పరుగున లోపలికెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు. భరత, రాముడు ఎక్కడున్నాడో వెతుకుతున్నావు కదా నువ్వు కలుసుకోవాలని. రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. ఎందుచేతనంటే రాముడికి గుహుడి యందు అపారమైన ప్రేమ, గుహుడికి రాముని యందు అపారమైన భక్తి. అందుకని రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలియకుండా ఉండదు. అందుకని గుహుణ్ణి లోపల ప్రవేశపెట్టు. రామభక్తుడు కనుక నువ్వు గుహుడితో మాట్లాడడం కూడా మంచిది అన్నాడు. భరతుడు అన్నాడు, రాముని చేత అంత ప్రేమించబడిన వాడైతే గుహుడు వెంటనే ప్రవేశపెట్టండి అన్నాడు. ఇది మనకు ఉండవలసిన లక్షణం. అవతలవాడు నిషాదుడా, బోయవాడా, ఏ కులం వాడు, ఇది మనకు అవసరం లేదు. ఆయన ఈశ్వర భక్తుడా, భగవంతుణ్ణి సేవించేవాడా, పలుమార్లు నీ పేరు తలచడివారి కులములో నన్ను పొట్ట కూర్పుము అయ్యా, మా దిక్కు శివుడని పాటించువారి పాదాలపై నన్ను పడి ఉండచేయు అంటారు. కావలసింది ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్ళతోడి సంగము. మిగిలినవి జీవితంలో ఏది పోనివ్వండి, బెంగలేదు. కానీ భగవద్భక్తుడన్నవాడు దొరకక ఒకడు దొరికాడా, వాడితోడి సంగమును మాత్రం ఎన్నడూ వదలకూడదు. వాడి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. అందుకే ఆయనకి మాత్రమే మిత్రుడని పేరు. రామాయణంలో మిత్ర శబ్దంతో సుమిత్ర వస్తుంది. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ్యరాజు కూతురు కాబట్టి కైకేయి. ఏ సుమిత్రకి తండ్రి లేడా? ఏ సుమిత్రకి మరి ఎందుకు అలా తండ్రి పేరు పెట్టి పిలవరు? అంటే మితము అంటే ఈ శరీరముతో మీరు ఏవి పొంది భోగభాగ్యములను అనుభవిద్దామనేటటువంటి దృష్టితో సర్వకాలముల యందు అజ్ఞానంతో పడి ఉంటామో అటువంటి అజ్ఞానము నుంచి తన వాక్కులతో ఉద్ధరించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగినటువంటి జ్ఞానమున్న వాళ్ళెవరో వాడు మిత్రుడు, వాడు స్నేహితుడు కాడు. అందుకే మనకెవరికైనా పెద్దలతో పరిచయం ఉంటే వారిని కూడా వీరు మా స్నేహితుడండి అని పరిచయం చేయకూడదు, వీరు మా మిత్రులండి అని చెప్పాలి. స్నేహితుడి స్థాయి వేరు, లౌకికమైన విషయములను మాత్రమే మాట్లాడతాడు, అందుకని ఆయన స్నేహితుడు. కానీ ఈశ్వరుడి వైపుకి తిప్పగలిగిన వాడు మితము నుండి ఋతములోకి తీసుకెడతాడు, సత్యము వైపుకి నడిపిస్తాడు, ఈశ్వరుడి వైపుకి నడిపిస్తాడు. సుమిత్ర, అందుకే సుమిత్ర పాత్ర రామాయణంలో ఎప్పుడిప్పుడు వచ్చినా ఆ పాత్ర మాట్లాడిందంటే ఎంత దుఃఖంలో ఉన్నవాడికి ఉపశాంతి కలుగుతుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? కామక్రోధాదుల వల్ల వస్తుంది. కామక్రోధముల నుంచి ఉద్ధరించి దుఃఖమును తొలగగొట్టి మళ్ళీ శాంతి నీయగలిగినటువంటి స్వరూపం సుమిత్రా స్వరూపం. అందుకని ఆ పేరు పెట్టడం కూడా అంత అందంగా పెట్టారు. అందుచేత ఇది మనకి జీవితంలో కావలసింది. ఆయన వెనకాతల ఏమిటి మనకు అనవసరం.
మనకి కావలసింది ఏమిటి? అందుకే ఇక్ష్వాకు వంశం వాళ్లకు ఉండేటటువంటి గుర్తు కోవిదార వృక్షం. కోవిదార వృక్షం తానెండలో ఉంటుంది, కానీ చెట్టు కిందకు వచ్చినటువంటి వాడికి మాత్రం నీడనిచ్చేస్తుంది. తాను కష్టపడుతుంది, తనను ఆశ్రయించిన వాళ్ళకి చల్లతనాన్ని ఇస్తుంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ప్రభువు తాను క్లేశం అనుభవిస్తాడు, కానీ తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. అందుకే వాళ్ళు కోవిదార వృక్షాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. అటువంటి ఇక్ష్వాకు వంశ సంజాతుడైనటువంటి భరతుడు గుహుడు రామభక్తుడు కనుక ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళాడు. తాను తీసుకొచ్చినటువంటి కందమూలములను, ఎండిన మాంసాన్ని, పచ్చి మాంసాన్ని, తాను తీసుకొచ్చినటువంటి తేనె, దుంపలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. ప్రభు, మీరు ఇంత దూరం రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇది కూడా అయోధ్య అనే అనుకోండి, మీరు సంతోషంగా గడపండి అన్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఇచ్చి మీరు ఇక్కడ విశ్రమించండి, మీరు ఏ పని మీద వచ్చారు మహాప్రభో, నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అడిగి, కానీ గుహుడు ఆటవికుడు, అరణ్యములలో ఉండి జంతువులను సంహరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. అందుకని మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకలా మాట్లాడడం, లౌక్యంగా మాట్లాడి అవతల వాళ్ళ మనస్సులో తెలుసుకోవడం ఆయనకి చేత కాదు. అందుకని ఇవన్నీ ఇచ్చిన తర్వాత తన విషయం తెలుసుకోవాలి, తెలుసుకుని తన వారికి తెలియచెయ్యాలి. అందుకని ఉన్నదున్నట్టు అడిగేశాడు. ఆయన అన్నాడు, యదాతుష్టస్తు భరతో రామస్యేహ భవిష్యతి సేయం స్వస్తిమతీసేన గంగా మధ్య తరిష్యతి. నువ్వు రాజ్యం దశరథ మహారాజు గారి వల్ల పొందావు, మీ అమ్మ కోరికలు కోరితే. ఇంకా నీకు తృప్తి తీరక రాముణ్ణి చంపుదామని వచ్చావా, లేకపోతే రాముణ్ణి కలుసుకుందామని వచ్చావా? నాకు మనసులో శంకగా ఉంది నిన్ను చూస్తే. నిజం చెప్పు భరత, ఎందుకు వచ్చావు ఇక్కడికని అడిగాడు. ఆయన పేరు నేను చెప్పాను కదండి, భరతుడన్న పేరు రాజ్యపాలన చేసి రాజ్యాన్ని భరించడానికి పుట్టాడో, లేకపోతే మహానుభావుడు ఇటువంటి అపనిందలన్నీ భరించడానికి పుట్టాడో ఆశ్చర్యంగా ఉంటుంది. అంత సుగుణ సంపన్నుడు, కానీ ఆయన్ని అనుమానించినటువంటి వాళ్ళు లేరు. అందరికీ పాపం ఆయన్ని చూసేటప్పటికి అనుమానమే, గుహుడికి కూడా అనుమానమే. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంత మాట అన్నావయ్యా, నువ్వు అడిగినటువంటి మాట నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నువ్వు ఉన్నది ఉన్నట్టు అడిగావు. కతరేణ గమిష్యామి భారద్వాజాశ్రమం గుహ గహనోయం భృశం దేశో గంగా నూపో దురత్యయ. నేను ఈ గంగ దాటి భారద్వాజాశ్రమం ఎక్కడుందో కనుక్కోవాలి అని అనుకుంటున్నాను. భారద్వాజాశ్రమానికి వెళ్ళి భారద్వాజాశ్రమానికి దగ్గరలో రాముడు ఉన్నాడని తెలిసింది, ఆ రాముణ్ణి కలుసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కచ్చిన్న దుష్టో వ్రజసి రామస్యాక్లిష్టకర్మణ ఇయంతే మహతీసేన శంకా జనయతీవమే. సరే, నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి వచ్చావు, నీ వెనకాతల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది? నువ్వు గంగ దాటి భారద్వాజాశ్రమానికి వెళ్ళి రాముడు ఎక్కడున్నాడో తెలుసుకుని రాముణ్ణి కలుసుకుంటావా? నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి నీ వెనకాతలు ఇంత సైన్యం ఎందుకు? నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, నిజం చెప్పు, నువ్వు రాముణ్ణి చంపడానికి వచ్చావు కదా అన్నాడు. అంటే భరతుడు ఒక నవ్వు నవ్వి ఆయన అన్నట్ట గుహుడి వంక చూసి, తమేవమభిభాషంత ఆకాశ ఇవ నిర్మల భరత శ్లక్షయావాచ గుహం వచనమబ్రవీత్. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సుతో ఉన్నట్ట. ఎవరు రాశారో కానీ మహానుభావుడు చాలా అద్భుతమైన మాట రాశాడు. ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా ఆ తల్లి ధరణి మూగది, మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు ఇన్నిన్ని మాటలు అని. అలా ఆకాశం ఎప్పుడూ నిర్మలమే, ఆకాశానికి ఏ దోషము ఉండదు. ఆకాశం వంక తిరిగి ఉమ్మి వేసినా తిరిగి వచ్చి మన ముఖం మీద పడుతుంది తప్ప ఆకాశాన్ని కల్మషం చెయ్యగలిగిన వాడు ఎవరు ఉండడు. అందుచేత ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎటువంటి మాట్లాడినా ఆకాశాయివ నిర్మల, ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్నవాడు. కాబట్టి భరతుడు అన్నట్ట, నేను అందుకు వెళ్ళటం లేదయ్యా, రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళటం లేదు, రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నాను అని అనలేదుట. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. తమేవమభిభాషంత ఆకాశ ఇవ నిర్మల భరత శ్లక్షయావాచ గుహం వచనమబ్రవీత్. మా భూత్సకాలో యత్కృష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమూమత.
తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానతే కార్య గుహ సత్యం బ్రవీమితే. నేను అన్నగారైన రాముణ్ణి చంపడానికి ఎడుతున్నానేమో కదా అని నీ అనుమానం గుహ. ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన వచ్చేటటువంటి రోజు ఎన్నడూ రాకుండుగాక. ఒక తమ్ముడన్నవాడు అన్నగారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక. నా వల్ల కాదు, నన్ను అనుమానించారని కాదు, ఎప్పటికీ అటువంటి కాలం రాకూడదు. ఇది రామాయణం కోరుకున్నది. ఏకగర్భ సంజాతులైనటువంటి వారి మధ్య ఎన్నటికీ కూడా ఏ కారణం చేత కూడా ఒక్క కడుపున పుట్టినటువంటి వాడు ఒక జన్మలో మేము ఏకోదరులో అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఇవాల్టి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కన్నా లేరు. నా దగ్గరికి ఒక ఆయన వస్తే వాళ్ళ అన్నగారి గురించి ఏవో చెప్తున్నాడు, నేను ఇంత ధార్మికుడినండి, ఆయనటువంటి అధార్మికుడు, నన్ను ఇలా చేశాడని. ఒకసారి అన్నాను, అంటే నేను గొప్ప మాట కోసమని ఈ మాట చెప్పట్లేదు. నీకు ఒక 50 ఏళ్ళు వచ్చాయి, మీ అన్నయ్య గారికి ఒక 60 ఏళ్ళు వచ్చాయి, మీ ఇద్దరూ కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేమని కౌగిలించుకుని తిరుగుంటారు చిన్నతనంలో. యథార్థం. ఇవాళ 50 ఏళ్ళు వచ్చేసాయి. మహాబ్రతికితే నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, మీ అన్నగారు ఒక 70 ఏళ్ళు బతుకుతాడు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఇంకా ఆయన ఒక 10 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. ఇవాళున్న లెక్క ప్రకారం, నువ్వు చెప్తున్న ఆరోగ్యం ప్రకారం మీరు కలుసుకుంటే ఏడాదికి మహా అయితే 3 రోజులు కలుసుకుంటారు ఒకరితో ఒకరు. అంటే ఇంకా 10 మూళ్ళు 30 రోజులు కలుసుకుంటారు. 30 రోజుల్లో రాత్రులు నిద్రపోతారు కాబట్టి 15 రోజులే కలుసుకుంటారు. 15 రోజుల్లో స్నానపానాదులు, అన్నపానాదులు, ఇతరులతో మాట్లాడ్డాలు తీసేస్తే ఇంకా ఈ జన్మలో ఈ అమ్మ నాన్నకి పుట్టినటువంటి పిల్లలము అని నువ్వు మీ అన్నగారు మాట్లాడుకోవడానికి మిగిలిపోయిన కాలం జీవితంలో 7 రోజులు. ఇంకా ఆ తర్వాత నువ్వు మాట్లాడదామన్న అవకాశం లేదు. ఈ జన్మకి నీకు అన్నగారు ఉండడు, ఆ అన్నగారికి ఈ జన్మకి తమ్ముడు ఉంటాడు. ఈ పాటి దానికి దేనికి కొట్టుకుంటున్నారయా అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను సాధించానని గర్వంతో చెప్పలేదు. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఇన్ని పళ్ళు అట్టుకుని మా ఇంటికి వచ్చాడు. నేను యథాలాపంగా కూర్చునున్నాను. వచ్చి కాళ్ళ మీద పడన్నాడు, నా కళ్ళు విచ్చుకున్నాయండి కోటేశ్వరారు, మా అన్నయ్యని తీసుకొచ్చి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించానండి, చేయిస్తే మా అన్నయ్య వస్తే ఎప్పుడు పోతాడా అని నిందించి మాట్లాడేవాడిని. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయిస్తే మా అన్నయ్య నన్ను చూసి పొంగిపోయినటువంటి ఆ ముఖం నేను మర్చిపోను కోటేశ్వరారు, అన్నదమ్ములంటే ఏమిటో తెలిసి వచ్చిందండి అన్నాడు. అంటే ఇది నేను సాధించానని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఆయన అదృష్టం ఆయనకు ఆనాడు ఆ మాట మనసులో నాటుకుంది. అందుచేత అన్నదమ్ములంటే ఎప్పుడు తమ్ముడు గుర్తొచ్చినా వాడి యొక్క వృద్ధిని అన్నగారు కోరుకోగలగాలి. ఎప్పుడు అన్నగారు జ్ఞాపకానికి వచ్చినా అన్నగారు తనకి చేసే ఆశీర్వచనాన్ని అన్నగారు మాత్రమే నన్ను ఇలా శాసించి మాట్లాడగలడు, నోర్మొయ్ అని అన్నయ్య అనగలడు. నాకు అలా అనగలిగే వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? మా అన్నయ్య ఒక్కడే నన్ను అనగలడు అని నువ్వు సంతోషించగలిగితే, అన్నయ్య నిన్ను ఒరే నోర్మొయ్ అంటే నీకు ఎంత సంతోషంగా ఉందని ఎవరంటారు? ఇంకా ఇంత పెద్దవాడిని అయిపోయాను, మా అన్నయ్య ఒక్కడే కదా, ఈ వయస్సులో కూడా నేను ఎంత పెద్దవాడిని అయిపోయినా, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడు మాత్రం నన్ను ఒరే నోర్మొయ్ అంటాడు. అవి చూడండి ఏం అన్నయ్య అండి, ఈ అందం ఒక్క మా అన్నయ్యతోనే కదా అని నువ్వు దాన్ని అనుభవించగలిగితే ఆ అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పది. ఇది ఇక్ష్వాకు వంశీయులకి తెలుసు, ఇది వాళ్ళ సంస్కారం. అందుకని భరతుడు అన్నాడు, నేను రాముణ్ణి చంపడానికి వెళ్ళటలేదో అనలేదు. ఛీ, అసలు అన్నగారిని తమ్ముడు అన్నగారిని తలుచుకున్నప్పుడు ఒకరిని ఒకరు చంపుకోవాలన్నటువంటి భావము ఏ కాలము నందు ఉండకుండుగాక అన్నాడు. ఇది మా అన్నదమ్ముల మధ్య కాదు, ఏ అన్నదమ్ముల మధ్య ఉండకూడదు ఈ భావం. ఇది రామాయణం అంటే. ఇది ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది, ఏకోదరులైనటువంటి వాళ్ళు ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. అందుకని ఈ మాట నిజంగా మీరు ఒక్క విషయం ఆలోచించండి. చిన్నతనంలో తమ్ముడితో కలిసి మనం ఆడుకుంటాం, మన బలహీనతలన్నీ వాడికి తెలుసు, మన బలాలన్నీ వాడికి తెలుసు. ఆ తమ్ముడు వచ్చినప్పుడు చిన్న పిల్లల్లా అన్నీ మర్చిపోయి ఓ మంచం మీద పడుకుని ఒకడికోడు కితకితలు పెట్టుకుని, ఒరే అన్నయ్య నువ్వు చిన్నప్పుడు అలా చేసేవాడు కదరా అన్నయ్య, నువ్వు చెట్టు ఎక్కిపోతే నేను చెట్టు పై కొమ్మకి నువ్వు ఎక్కిన తర్వాత అన్నయ్య దయ్యం వచ్చేస్తోంది రా, నేను పరిగెత్తేటప్పటికి నువ్వు ఆ పై నుంచి కింద పడిపోతే నీకు ఇక్కడ ఇదంతా చీరుకుపోయింది కదరా అన్నయ్య,
అన్నయ్య నీకు ఇంకా తొడ మీద గాయం ఉందా? అయ్యయ్యో ఆ రోజు అలా అరిచానురా అన్నయ్య, చూసావా ఎంత గాయమో నీకు అని తమ్ముడు తడివి చూసి అవన్నీ జ్ఞాపకం చేస్తుంటే, సుతారంగా జ్ఞాపకాలు గుచ్చుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది. అది తమ్ముడితో తప్ప ఎవరితో షేర్ చేసుకోగలరు మీరు? అటువంటి తమ్ముడు అన్నని చంపడం, అన్న తమ్ముడిని చంపడం ఎంత దారుణమైన విషయం. ఇదే చెయ్యవలసింది ఇందుకా? ఇదే తల్లిదండ్రులు కోరుకున్నది? మేము అటువంటి వాళ్ళం కామయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మాకు తెలియదు అని పొగట్టు చెప్పుకోలేదు. ఆయన అన్నాడు, ఏ కాలమునకు అటువంటి భావన రాకుండుగాక. ఇది మహానుభావుడు భరతుడు చెప్పిన మాట. ఇది భరతుడి శీలం అంటే. పటాలు కట్టరు, మెడల్స్ తొడిగించరు వాల్మీకి మహర్షి. వాళ్ళు మాట్లాడిన మాట చెప్తారు, ఇది నువ్వెంత జ్ఞాపకం పెట్టుకోవాలో జ్ఞాపకం తెచ్చుకో. అందుకే తనెవరో మరిచిపోయినవాడు, తన తల్లిని మరిచిపోయినవాడు, తన తండ్రిని మరిచిపోయినవాడు, తన తోడ పుట్టిన వాళ్ళని మరిచిపోయినవాడు రామాయణం వింటే తన బతుకేమిటో బయటికి వస్తుంది. అందుకే రామాయణం వింటూనే ఉండాలి. తను ఎవరితో కలిసి ఉండాలో, ఎవరి పట్ల కృతజ్ఞుడై ఉండాలో తెలుసుకోవాలి కనుక. సరే, ఈ మాట చెప్పిన తరువాత భరతుడు చాలా సంతోషించాడు. సంతోషించి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి భరత, నీకు చెల్లిందయ్యా ఈ మాట అనడానికి. ఎంత సంతోషపడుతున్నానో తెలుసా? పరమానందంగా ఉంది. రామభరతులు ఇద్దరూ కలుసుకుంటే, మీ ఇద్దరూ కలిసి కూర్చుంటే, మీరు మాట్లాడుకుంటుంటే పరవశించిపోవాలనుందయ్యా. నేను వస్తాను మీతోటి, దగ్గరుండి గంగ దాటిస్తాను. ఆ రాముడు ఇక్కడే అరణ్యవాసంలో పడుకుని వెళ్ళాడు. మహానుభావుడు నారచీరలు కట్టుకున్నాడు. నా చేతితో మర్రిపాలు తీసుకురమ్మన్నాడు. మా అమ్మ నన్ను తాపసిగా పతకమంది గుహ, అందుకని మర్రిపాలు పట్రా, పట్టుకొచ్చి నా తల మీద పోస్తే నేను జటలు కట్టుకుంటానన్నాను. ఈ చేతులతోటే మర్రిపాలు పోశానయ్యా రామలక్ష్మణుల తల మీద. జటలు కట్టుకుని నారచీర ధరించి వెళ్ళాడయ్యా రాముడు అన్నాడు. ఇక శోకించాట, చీకటి పడిపోయింది, పడుకున్నాడు. పడుకున్న నిద్ర పట్టనటువంటి వాడు లోపల అగ్నిహోత్రం రగిలిపోతుంటే, కడుపు మండిపోతుంటే, బాధ వ్యగ్రమైపోతుంటే నిద్ర పట్టని వాడు ఎలా ఉంటాడో వాల్మీకి మహర్షికే చెల్లింది ఆ ఉపమానం వేయడం. తొర్ర లోపల మిగిలిపోయినటువంటి అగ్నిహోత్రం ఉన్న పచ్చ చెట్టులా ఉన్నట్ట. ఆ చెట్టుకో పెద్ద తొర్రుంది, దాని లోపల కొంచెం ఎండుతనం ఉంది. ఆ ఎండుతనంలో అగ్గి పుట్టింది, అగ్గి పుట్టి కాలుస్తోంది. పైకి పచ్చటి చెట్టు, చూస్తే అబ్బా చెట్టు ఎంత బాగుందో అనిపిస్తుంది. లోపల అగ్నిహోత్రంతో కాలుతోంది చెట్టు మొదలు. ఇది బయట వాళ్ళకి తెలియదు, ఇది అనుభవిస్తున్న చెట్టుకి తెలుసు. ఇంతమందికి నాథుడై ఉన్న భరతుడు తను లోపల కాలిపోతున్నాడు రాముడి కోసం. అందుకని లోపల అగ్ని కలిగినటువంటి చెట్టులా ఉన్నట్ట భరతుడు. అలా మంచం మీద అటు ఇటు దొర్లుతున్నట్ట, కన్నుల వెంట నీరు కారుస్తున్నట్ట, ఏడుస్తున్నట్ట. నేను చూస్తానా రాముణ్ణి, నా వల్ల ఎంత బాధ పొందాడు రాముడు, ఎటువంటి దుర్మార్గపు పుటక పుట్టాను నేను, ఇంతమంది ప్రేమించిన రాముణ్ణి కష్టపెట్టిన వాడిని అయ్యాను నేను అని బెంగ పెట్టుకుని ఉన్నట్ట. అటువంటప్పుడు మళ్ళీ గుహుణ్ణి పిలిచాడు. గుహ, నాకు రాముడి గురించి మళ్ళీ ఏమైనా చెప్పవయ్యా, చెప్తే అమృతపు జల్లు కురిసినట్టు ఉంటుంది అంటే మహర్షి అంటారు, అచచ క్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ ప్రమేయాయ గుహో ఘనగోచర. ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి. లక్ష్మణుడి గురించి చెప్పాట. ఎవరా లక్ష్మణుడు? మహాత్ముడైనటువంటి వాడు. ఎందువల్ల మహాత్ముడయ్యాడు? ఆయన ఏం ప్రజల్ని పరిపాలించాడా? దేనికి మహాత్ముడు అంటే, అచచ క్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర. గహనగోచరుడు అంటే మాట మాట్లాడడంలో కూడా సౌశీల్యం లేక, అసలు ఎదుటివారిని అంచనా వెయ్యడానికి కావలసినంత సాంస్కృతిక బలం లేక, కేవలము అరణ్యములలో తిరిగేటటువంటి సంస్కృతి కలిగినటువంటి గుహుడు భరతుడికి తోడ పుట్టినటువంటి వాడైన లక్ష్మణుడి గురించి భరతుడికి చెప్తున్నట్టే. చెప్తుంటే భరతుడు చెవులు రిక్కించి వింటున్నట్టే. ఏమైనా అర్థం ఉందా దానికి? ఎంతసేపు ఉన్నాడు రామలక్ష్మణులతో గుహుడు? ఒక్క రాత్రి ఉన్నాడు. ఒక్క రాత్రిలో రామలక్ష్మణుల గురించి గుహుడికి తెలిసిపోయిందా? తోడ పుట్టినవాడు ఇన్నాళ్ళ నుంచి కలిసి పెరిగినటువంటి వాడు భరతుడికి లక్ష్మణుడి గురించి తెలియదా? ఇటువంటి లక్ష్మణుడి గురించి గుహుడు భరతుడికి చెప్తాడా? చెప్తే భరతుడు వింటాడా? ఏమిటా శ్లోకం అంటే, మీరు ఈ పిల్లవాడు వృద్ధిలోకి వచ్చేసాడు. వృద్ధిలోకి వచ్చిన తర్వాత వాడు మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది బెంగళూరులో.
సంతోషంగా ఉన్నాడు. చెప్పకుండా మీరు ఓ రోజున వాడి ఇంటికి వెళ్ళారు అనుకో. కొడుకింటికి వెళ్ళడానికి పెద్ద చెప్పడం ఏంటి, దానికి నోటీస్ ఉండాలా? కొడుకిల్లంటే తన ఇల్లే, అందుకని వెళ్ళాడు తండ్రి. వెళ్ళేటప్పటికి తండ్రి వస్తాడని తెలియదు. కొడుకు తాళం వేసుకుని ఎక్కడో బజార్లోకి వెళ్ళాడు. ఇంటి ముందు వాచ్మెన్ ఉన్నాడు. ఏమయ్యా వీడు లేడా అని అడిగారు. అడిగితే బజార్లోకి వెళ్ళారు. ఆప్ కౌన్ హై అన్నాడు వాడు. గూర్ఖాలాగే మాట్లాడాలి కదా సహజం. అంటే నేను వాడి తండ్రిని అని వీరు హిందీలో చెప్పారు. చెప్తే లోపలికి తీసుకెళ్ళి అయ్యా మెట్ల మీద కూర్చోండి అని వాడు టోపీ తీసేసి అక్కడ పెట్టేసి ఈయనకి నమస్కారం చేసి, అయ్యా మీ గురించి అయ్యగారు ఎప్పుడూ చెప్తుంటారండి, మా నాన్నగారు నన్ను ఇంత కష్టపడి పెంచినవారు, మా నాన్నగారు నన్ను ఎంత కష్టపడి పెంచారో తెలుసా, ఎంత సంస్కృతి నేర్పారో తెలుసా అని ప్రతిరోజు లేవగానే మిమ్మల్ని తలుచుకోకుండా ఉండరండి. ఎప్పుడూ అమ్మ గురించి తలుచుకుంటూనే ఉంటారు. మా అమ్మది ఎంత నవ్వు మొహమో తెలుసా, ఎప్పుడు ప్రతి మాటకి మా అమ్మ నవ్వుతూనే ఉంటుంది. మా అమ్మ నవ్వులే నాకు ఆశీర్వచనాలు అయ్యాయి, ఇంత వృద్ధిలోకి వచ్చాను అని చెప్పి మిమ్మల్ని ఇద్దరిని తలుచుకోకుండా మీ అబ్బాయి ఉండడండి అని చెప్తున్నాడు అనుకోండి. ఆ ఇంటికి కాపలా కాసే వాచ్మెన్ చెప్తే వినదగ్గవాడా తండ్రి ఆ కొడుకు గురించి? తండ్రికి తెలుసా, వాచ్మెన్కి తెలుసా? కానీ అక్కడ ఉన్నది ఎవరికి సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు కాదు, తనకి అత్యంత ప్రీతికరమైన వస్తువు గురించి ప్రీతికరమైన మాట వినపడేటట్టుగా అవతల వాడు చెప్తున్నాడు. అందులో భాషాదోషం ఉందా, వ్యాకరణంలో తప్పు ఉందా, శ్లోకాన్ని సరిగ్గా చెప్పాడా లేదా, ఇవి చూడరు. ఏది చూస్తారు? హృదయం చూస్తారు. అందుకని ఇప్పుడు ఏది భరతుడికి ఉపశాంతి? రాముడి గురించి వినాలి. రాముడి గురించి వింటే చాలు. లేదా ఎవడు మహాత్ముడు? రాముణ్ణి ఆశ్రయించిన వాడు మహాత్ముడు. ఎందుకు ఇవాళ భరతుడు తనది తాని ద్రోహం అనుకుంటున్నాడు? రాముడికి కష్టం కల్పించాడు తాను. లక్ష్మణుడు భరతుడు తనంత తాను కల్పించిన వాడు కాడు, కానీ తన వలన రాముడికి కష్టం వచ్చింది. కానీ మరి లక్ష్మణుడు తనలా కాలేదే. తనకి భార్య ఉండగా, తనకి అమ్ముండగా, తాను కూడా రాజకుమారుడైనా, తాను కూడా భవంతిలో ఉండవలసిన వాడైనా, తాను సమస్త ఐశ్వర్యమును అనుభవించవలసిన వాడైనా స్వచ్ఛందంగా వదిలేసి నాకు రామకార్యం కన్నా వేరొకటి అక్కర్లేదని, ఆ రాముడికి శుశ్రూష చేస్తానని వదిన గారు కట్టుకోవలసిన బట్టల కావిడి పట్టుకుని భుజం మీదేసుకుని, అన్నగారి కోసమని ఒక బుట్ట ఓ గుణపం పట్టుకుని పర్ణశాల కట్టవయ్యా అంటే పర్ణశాల కట్టి, అక్కడి నుంచి వెళ్ళి గుణపం పెట్టి భూమి తవ్వి కందమూలాలు తెచ్చి తేనె పట్టులోంచి తేనె పట్టుకొచ్చి తాగవయ్యా రామా అని చెప్పి వాళ్ళకిచ్చి వాళ్ళు తాగుతుంటే తాను మురిసిపోయినటువంటి వాడు లక్ష్మణుడు. మహాత్ముడు కాడు, మా అన్నగారి సేవ చేసిన వాడెవడో వాడు ధర్మం తెలుసున్నవాడు. అటువంటి లక్ష్మణుడు మహాత్ముడు. అందుకని అటువంటి మహాత్ముడైనటువంటి లక్ష్మణుడి గురించి, ఆ రాముడికి లక్ష్మణుడు చేస్తున్నటువంటి సేవ గురించి భరతుడు చెప్తుంటే గుహుడు భరతుడికి చెప్తుంటే భరతుడు పరవశించిపోతున్నట్ట, పరవశించిపోయి వింటున్నట్ట. ఇందులో ఒక అందమైన మాట ఒకటి అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే, అసలు భగవత్కథ వినేవాడికి భగవత్కథ చెప్పేవాడికి ఉండవలసిన లక్షణం ఒకటి చెప్పారు. బిందె నీరు పడుతున్నప్పుడు నిండిపోయినటువంటి బిందె ఇంకా తాను నీరు పట్టలేక అంచుల వించి కారిపోయినట్టు, తాను ఒక కథా విశేషాన్ని చెప్పేటప్పుడు ఆ కథలో ఉన్న పాత్రల యొక్క అందమును తాను అనుభవించినటువంటి ఆనందము లోపల ఆగక వాక్కులుగా మారి నోటి వెంట బయటికి ప్రవహించినటువంటి వాడు వక్త. అలా ప్రవహించేటప్పుడు ఔదార్యం, అయ్యో ఇది చెప్పేద్దామా, ఇది దాచేసుకుందామా, ఇది ఇంకో చోట చెప్దామా, ఇదే ఉండదు. చాలు చాలు, ఎంతమంది ఉన్నారు అనవసరం, చాలు మా రాముడి గురించి చెప్తున్నాం, చాలు మా శివుడి గురించి చెప్తున్నాం అని ఆగలేక చెప్పినవాడు వక్త. చెప్పే ఆయన క్వాలిఫికేషన్ ఏమిటండి, చెప్పే ఆయన ఏం చదువుకున్నాడండి, చెప్పే ఆయనకి ఎన్ని వ్యాఖ్యానాలు చదివాడండి, ఎన్ని పుస్తకాలు రచించాడండి, ఇది కాకుండా మా స్వామి గురించి చెప్తున్నాడు. చాలు చాలని పరవశించి విన్నటువంటి వాడు శ్రోత. అందుకని ఇవాళ ఆ శ్రోత లక్షణం భరతుడి దగ్గర ఉంది. అడవిలో తిరిగేటటువంటి గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడి గురించి అప్రమేయుడైన భరతుడికి చెప్తున్నాడు. అప్రమేయుడంటే ఊహించడానికి శక్తి ఎవరికి సరిపోదు, అంత గొప్ప శక్తి కలిగిన వాడు. పైకో ఏదో రాముణ్ణి కష్టపెట్టిన వాడిలా కనపడుతున్నాడు, కానీ నిజంగా రాముణ్ణి కష్టపెట్టినవాడా? ఎంతటి ఔదార్యమూర్తి భరతుడు. భరతుడి లాంటి క్యారెక్టర్ ఎక్కడా ఉండదు. అందరూ తనని శంకించినా తను తిరగబడి ఒక్కళ్ళ మీద విసుక్కున్నది లేదు. తను తిరగబడి ఆఖరికి కుబ్జని చంపడానికి కూడా ఒప్పుకోలే. ఎందుకని? ఆవిడ్ని చంపితే రాముడు తనతో మాట్లాడ్డని. ఇంత రామభక్తి కలిగిన వాడు. లక్ష్మణునిలా రాముడి పక్కన ఉన్నవాడు కాదు,
ఉండి సేవించినవాడు కాడు. కానీ ఎక్కడున్నా హృదయం మాత్రం రాముడి పాదముల దగ్గరే ఉంటుంది. అందుకని ఊహించడానికి కుదురుతుందా? కుదరదు. పక్కనున్నవాడు కాబట్టి లక్ష్మణుడి గురించి చెప్పగలరు. దూరంగా ఉన్నా ప్రేమించినటువంటి హృదయం ఉన్నవాడు, ఎంత ప్రేమించిన హృదయం ఉన్నవాడు అక్కర్లేదని వదలడానికి చాలా కష్టమైనటువంటి అంత గొప్ప సామ్రాజ్యం వచ్చి తన కాళ్ళ దగ్గర పడితే నాకు అక్కర్లేదయా, ఇది రాముడిదని విడిచిపెట్టినటువంటి వాడు. అంతటి ఔదార్యమూర్తి భరతుడు. ఆ భరతుడి గురించి మీరేం ఊహిస్తారు? ఊహించలేరు. అందుకని భరతాయ అప్రమేయశ్చ, అప్రమేయుడైనటువంటి ఆ భరతుడి గురించి గహనగోచరుడైనటువంటి గుహుడు మహాత్ముడైన లక్ష్మణుడి గురించి భరతుడితో చెప్తున్నాడు. చెవులు ఒగ్గి ఆయన వింటున్నాడు. ఎంత సంతోషపడిపోయాడోట. ఆ లక్ష్మణుడి యొక్క శుశ్రూష, ఆయన రాముడికి చేస్తున్నటువంటి సేవ విని నిజంగా లక్ష్మణుడు కదయా జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు, మేము చేసినటేమిటి నాకు వినాలనుంది, మా లక్ష్మణమూర్తి ఏం సేవ చేశాడు, మా రాముడు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాడు, రాముడు ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఒక్కసారి చెప్పవా? ఏం తింటే భరతుడికి ఎందుకు, ఎక్కడ పడుకుంటే భరతుడికి ఎందుకు? అది కాదు కావలసింది. ఆప్యాయత కలిగినటువంటి తల్లి కొడుకింటికి వెళ్ళిందనుకోండి, ఒక ఏడాది తర్వాత వెళ్ళి వండేసుకుని తినేదు. ఎరా నాన్న, తన కొడుకు ఎంత ఆపేక్షో, నాన్న మంచాలు కొనుక్కున్నావా, బాగున్నాయిరా ఇంతకు ముందు మీద, ఆ దిక్కుమాలిన మంచం గట్టిగా ఉండేది, పొట్టిగా ఉండేది, నువ్వు చూస్తే పొడుగ్గా ఉంటావు, ఏమిట్రా మంచం నీకు పడుకుంటే సరిపోయేది కాదు, చక్క పెద్ద మంచం బాగుంది నాన్న, ఎంత బాగుందో అంటుంది. కూర్చుంటుంది. ఏమిటి తన పడుకోవడానికే, తన కొడుకు పడుకుంటున్నాడని సంతోషం. చాలా బాగుందిరా, ఇల్లు చాలా విశాలంగా ఉందిరా, కోడలికి బాగుంటుందిరా అంటుంది. ఎందుకు అవన్నీ చూడడం? చూసిన ప్రతి వస్తువులో కొడుకు దాన్ని అనుభవించినప్పుడు కొడుకు పొందుతున్న ఆనందాన్ని తాను అనుభవిస్తుంది. అలా రాముడు వాడి వదిలేసిన వస్తువు, రాముడు ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఇవి కూడా సంతోషమే. ఎంత సంతోషమో భరతుడికి. అందుకని రాముడు ఏం మాట్లాడాడు, ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎక్కడ పడుకున్నాడు నాకు చెప్పవా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి ఇంగుదీ వృక్షం కింద కూర్చుంటే నేను ఆయనకి అన్నపు రాసులు, తర్వాత మాంసాహారం, తేనె, కందమూలములు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కౌగిలించుకొని, రామా ఇంతకాలానికి వచ్చావు, ఈ పదార్థాల్ని స్వీకరించవయ్యా అని అడిగాను. అడిగితే రాముడు అన్నాడు, యస్మాస్భిః ప్రతిగ్రాహ్యం సఖే దేయంతు సర్వదా ఇతి తేన వయం రాజా అనునీత మహాత్మన. మేము క్షత్రియులం, స్నేహితులైనటువంటి వాళ్ళకి మేము ఇవ్వాలి, అంతేకాని ఒకరి దగ్గర మేము పుచ్చేసుకోకూడదు, ఒకరిని రక్షించాలి మేము. అందుకని నేను తీసుకోకూడదు, ఈ అన్నం ఇవేవి నాకు అక్కర్లేదు. నా తండ్రి గారికి ఆ గుర్రములంటే ప్రీతి, అందుకని ఆ గుర్రములకి దాణా పెట్టు. నేను ఇవాళ రాత్రి ఆ గంగానదిలో ఉన్న నీళ్లు కాసిని పట్రా, ఆ నీళ్లు తాగి పడుకుంటానని అన్నాడయ్యా. మరి ఇది నిజమైతే మరి రాముడు శబరి దగ్గర ఎందుకు తిన్నట్టు? మరి శబరి దగ్గర తినలా? మరి శబరి దగ్గర తినడం కూడా దోషం అవదా? ఇక్కడ రాముడు ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం ఉంది. నేను తిననయ్యా, మనసు బావులేదు అన్నాడు అనుకోండి, ఆ రోజు రాత్రే దశరథ మహారాజు గారిని విడిచిపెట్టి వచ్చినటువంటి రాత్రి, తమసానదీ తీరంలో పడుకున్నది, బ్రాహ్మణుల్ని పంపించడానికి ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. గంగానదీ తీరానికి వచ్చాడు. ఉన్నది పరమపావనమైనటువంటి పాపములను తొలగించగలిగినటువంటి నది. అటువంటి నది ఒడ్డుకు వచ్చాడు. అటువంటి నది ఒడ్డుకొచ్చినప్పుడు మనస్సు కాస్త ప్రశాంతపడాలి ఇవాళ. అందుకని పక్కన సీతమ్మ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు. వాళ్ళ ముగ్గురితో కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇవాళ ఏ ఆహారము తీసుకోకుండా కాస్త గంగాజలాన్ని సేవించి గంగలో స్నానం చేసి ప్రశాంతంగా ఉంటే మనస్సులో కలిగినటువంటి ఆందోళన ఉపశమిస్తుందనుకున్నాడు. అందుకని ఆ మాట చెప్తే గుహుడు అర్థం చేసుకోలేడు, తినమని పట్టుపడతాడని నేను ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర పుచ్చుకోకూడదయ్యా గుహ, నాకు కావలసినది గంగాజలం పట్రా తాగుతానన్నాడు. నేను పట్టుకెళ్ళి గంగాజలం ఇచ్చాను. ఇస్తే తతస్తు జలశేషేణ లక్ష్మణోప్యకరోత్తదా వాగ్యతాస్తే త్రయస్సంధ్యాం సముపాసత సంహితా. అక్కడ మహానుభావుడు లక్ష్మణుడితో కలిసి కూర్చుని రాముడు సీతమ్మ ఇద్దరూ కొంత జలాన్ని తాగారు. తాగిలిన తరువాత భుక్తశేషం, ఆ తాగగా మిగిలినటువంటి నీళ్లు అక్కడున్నాయి. లక్ష్మణుడు కళ్ళకద్దుకుని ఆ మిగిలిన నీళ్లు తాను తాగాడు. ముగ్గురు కూర్చుని మౌనంగా సంధ్యోపాసన చేశారు.
సంధ్యోపాసన చేసిన తరువాత లక్ష్మణుడు గబగబా వెళ్ళి దర్భగడ్డి తీసుకొచ్చి వేశాడు ఆ చెట్టు కింద పడుకోమని. అప్పుడు నేను చూసి అరటి చెట్లకి ఉండేటటువంటి బెరళ్ళు తెచ్చి ఆ బెరళ్ళు కింద పారేసి దాని మీద దర్భగడ్డి వేశాను. రామా పడుకో అని. ఎందుకని? హంసతూలికా తల్పం ఉందయ్యా, దాని మీదకి వచ్చి పడుకో అన్నాను. నేను తాపసిగా ఉన్నానయ్యా, నేను వ్రతంలో ఉన్నాను, మా అమ్మకి మాట ఇచ్చాను, నేను చెట్టు కింద పడుకోవాలి, అధశయనం చెయ్యాలి. అందుకని నేను తల్పముల మీద పడుకోకూడదు, నేను భూమి మీద పడుకుంటానన్నాడు. అంతటి రాముడు భూమి మీద పడుకుంటానంటే చూడలేక నేను తెచ్చి అరటి డొప్పలు పడేశాను. దాని మీద దర్భగడ్డి లక్ష్మణుడు పరిచాడు. పరిస్తే హంసతూలికా తల్పం మీద పడుకోబోయే ముందు రాముడు ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో అలా వెళ్ళి పడుకోవడానికని వెళ్ళి ఆ దర్భగడ్డి మీద కూర్చున్నాడు. కూర్చుంటే లక్ష్మణుడు పరుగు పరుగును వచ్చాడు. ఇది లక్ష్మణుడు అంటే. మనం సాధారణంగా పడుకోబోయే ముందు బహుశా నేననుకుంటున్నాను ఇవాల్టి రోజున బహుశా అంటే ఎవరైనా మహాత్ములు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి రోజు అనుభవించిన తండ్రి ఎవరైనా ఉన్నాడా? తండ్రి గారు మంచం మీద పడుకోబోయే ముందు కాళ్ళు రెండు ఒకదాంతో ఒకటి రాసుకుని దులుపుకుని పడుకుంటారు మహా అయితే. నాన్నగారు పడుకుంటుంటే ఏదైనా ఓ చిన్న పాత్ర ఏదో పట్టుకొచ్చి ఓ బట్టతో నాన్నగారి అరికాళ్ళు ఒకసారి తుడిచేసి, నాన్నగారండి కాళ్ళకి మట్టి ఉంది అని తుడిచిన కొడుకో, నాన్నగారు మంచం మీద పడుకోవడానికి వెళ్ళి కూర్చోగానే ఓ పళ్ళెం పట్టుకొచ్చి కాళ్ళ కింద పెట్టి నాన్నగారి కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి నాన్నగారు పడుకోండి అని పాద సంవాహనం చేసినటువంటి కొడుకుని మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడైనా? నేను చూడలేదు మహాప్రభో, ఒకవేళ ఉంటే నాకు చెప్పండి, వారి పాదాలకి నేను నమస్కారం చేస్తాను. అందుచేత ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ సంస్కృతికి మనం వారసులం. కానీ ఇవాళ మన జాతి ఎలా అయిపోయిందంటే తండ్రి గారు పడుకుంటుంటే తండ్రి గారి మీద జోకులేసేటటువంటి స్థితికి మనం దిగజారిపోయాం. నాన్నగారు పడుకుంటుంటే బా నాన్నగారు అప్పుడే పడుకుండిపోయారా మీరు అని, నాన్నగారు అప్పుడే పడుకుండిపోయారా మీరేమిటి? అది ఇవాళ ఇంత హీనమైన సంస్కృతికి తండ్రితో కొడుకేం మాట్లాడాలో తెలియదు, కొడుకుతో తండ్రి ఏం మాట్లాడాలో తెలియదు. అటువంటి స్థితికి మన సంస్కృతి చేరిపోయింది. కానీ లక్ష్మణుడు ఏం చేశాట? తస్మిన్ సమావిశద్రామ శ్వాస్తరే సహసీతయ ప్రక్షాళ్యత తయోపాద పవచక్రామ లక్ష్మణ. గబగబా వచ్చి రాముడు ఆ సీతమ్మ వాళ్ళిద్దరికీ పాదములు కడిగినటువంటి పాదములతో వారుండగా వస్త్రంతో తుడిస్తే తడికాళ్లతో పడుకోకూడదు రాత్రివేళ, అందుకని తుడుచుకు పడుకోవాలి. అందుకని ఆ పాదములు తుడిచిన తరువాత సీతారాములిద్దరూ ఆ దర్భగడ్డి మీద పడుకున్నారట. తల కింద తలగడ కూడా లేదు. రామచంద్రమూర్తి యొక్క భుజాన్ని తలగడాగా పెట్టుకుని సీతమ్మ పడుకుంది. పడుకుంటే ఏతత్తదింగుదీమూల ఇదమేవ తృణం యస్మిన్ రామశ్చ సీతాచ రాత్రిం తాం సీతాబుభౌ. భరత ఎక్కడ పడుకున్నాడు రాముడు, ఎక్కడ పడుకున్నాడు రాముడు అని అడిగావు కదా, రా నీకు చూపిస్తాను, తీసుకెళ్ళి ఇదిగో శయ్య అన్నాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఆ శయ్య ఎందుకు ఉండాలి అక్కడ? తీసేయచ్చు కదా, తీయలేదు. ఎందుకు తీయలేదంటే మీరు ఒక్కొక్కరి సంస్కృతి చూడండి. తల్లిగారు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోతుంది. తల్లిగారు వాడుకుని వదిలిపెట్టినటువంటి కళ్ళజోడైన బీరువాల ఆఖరిలో ఉంటుంది. ఎందుకండి ఈ కళ్ళజోడు ఎవరిదండి అని మనం అడిగాం అనుకోండి, మా అమ్మగారి కళ్ళజోడయ్యా ఇది, ఈ కళ్ళజోడులోంచే మా అమ్మగారు నేను వచ్చి తలుపు తీసుకుని లోపలికి వస్తుంటే ఇలా ఇలా ఎత్తి ఎవర్రా వరే నువ్వా రారా వరే పెద్దాడా అనేదండి మా అమ్మ. అందుకని ఆ కళ్ళజోడు చూస్తే మా అమ్మ ఇలా అని నన్ను పిలవడం గుర్తొస్తుంది. అప్పుడప్పుడు ఒక్కసారి ఆ కళ్ళజోడు తీసి చేత్తో పట్టుకుంటాను. పట్టుకున్నప్పుడు మా అమ్మ జ్ఞాపకానికి వస్తుందండి. ఇన్ని జ్ఞాపకానికి వస్తాయో మధురాతి మధురమైన స్మృతులు. అందుకని ఈ కళ్ళజోడు దాచుకున్నానండి అని ఒక కొడుకు చెప్పాడు అనుకోండి, కళ్ళజోడు దాచుకున్న విర్రివాడు కనపడతాడా? కళ్ళజోడు వెనక అమ్మ యొక్క మధురమైన ప్రేమ దాచుకున్న కొడుకు మీకు కనపడతాడా? అలా రాముడు పడుకుని వెళ్ళిపోయినటువంటి శయ్యను అలాగే దాచుకున్నట్ట. ఏమిటి? దర్భగడ్డి అరటి డొప్పలతోటి ఉన్న శయ్యని. అంటే గుహుడు రాముణ్ణి ఎంత ప్రేమించాడో అది కాదా భక్తి అంటే? ఇది భక్తి అంటే. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, పూజ చేయడానికి వెడితే యథార్థమైనటువంటి మాట చెప్తున్నాను, పూజ చేసుకుందామని వెళ్ళామనుకోండి, నాకు అన్నిటికన్నా మందార పువ్వులతో పూజ చేయడం అంటేనే చాలా భయం. ఎందుచేత అంటే మరి వాటికి ఏమైనా కదలిక వస్తుందో ఏదైనా శక్తి ఉందో నాకు తెలియదు, కానీ
మనం సాధారణంగా అంగుళం మాత్రం విగ్రహమూర్తుల్ని కదా పెట్టుకోవాలి పూజామందిరంలో, సంప్రదాయం. పెద్ద మూర్తులు పెట్టకూడదు కాబట్టి చిన్న చిన్నవి పెడతాం. పెట్టి మందార పువ్వుని పూజ చేస్తే ఆశ్చర్యం చూడండి. తెల్లవారేటప్పటికి ఆ మందార పువ్వు, అందున తెల్ల మందార పువ్వుతో పూజ చేస్తే ఒక 3-4 రోజుల క్రితం నేను అనుభవించిన సన్నివేశం. అంటే నేను ఇదేదో గొప్పకి చెప్పట్లేదు మహాప్రభు, ఒక ఉన్న విషయాన్ని చెప్తున్నానంటే. నేనే అంత గొప్ప భక్తుడిని గాను, నాకు అంత హృదయం లేదు, అంటే ఇలా ఎందుకుంటాను. అందుకని ఆ తెల్ల మందార పువ్వుని పూజ చేస్తే దాని అసాధ్యం కూడా అది లక్ష్మీదేవి మూర్తినో, శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తినో, శివుడి మూర్తినో తనకు ఉండేటటువంటి రెక్కలతో ఇలా మూసేసి జిగురులా అయిపోయి, అంతకుముందు పువ్వుకుండదు ఆ జిగురు, గట్టిగా మూర్తిని అన్ని వేపులా అంటుకుపోయి అలా ఉండిపోతుంది. మీరు తర్వాత రోజు పొద్దున్న వెళ్ళి చూశారనుకోండి, తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా అన్నట్టు తెల్లటి దోమతెర కప్పుకుని అమ్మవారు పడుకుందేమో అని మీరు గబుక్కుని మందార పువ్వుని ఇలా తీశారనుకోండి, మందార పువ్వుతో పాటు స్వామి కూడా పైకి లేచిపోతాడు. అంటే అది ప్రాణోత్క్రమణం అయిపోతూ ఉండగా అవయవాలన్నీ డస్సిపోతాయి కదా, అందుకే కదా వాడిపోయింది. అవయవాలన్నీ డస్సిపోయి బిగిసిపోతుంది కదా శరీరం. నాకు అనిపిస్తుంది ఇంకా అవయవాలు డస్సిపోయి బిగిసిపోతున్న సమయంలో నేను దున్నపోతులా మంచం మీద పడుకుని నిద్రపోతున్నాను. కానీ నా ఇంట్లో ఒక మందార పువ్వు మోక్షాన్ని పొందింది. గట్టిగా స్వామిని కౌగిలించుకుని, స్వామి ఎన్ని జన్మలెత్తానో మళ్ళీ నాకు ఈ అదృష్టం కలుగుతుందా, నీ పాదముల మీద ఉన్నాను, తెల్లవారాక కూడా నాకు ప్రాణం ఉంటే నిర్మాల్యం కింద తీసేస్తారు, అందుకని నీ సన్నిధానంలో ఎవ్వరూ లేకుండా ఈ రాత్రి నా గోడు చెప్పుకుని నీ పాదాల దగ్గర వదిలేస్తాను ప్రాణం అని ఆ మూర్తిని గట్టిగా కౌగిలించుకుని వదిలేసిందేమో. అలా పట్టుకున్న ఆ ప్రేమకి కరిగిపోయి స్వామి కూడా అలాగే ఉండిపోయాడేమో. దాని కౌగిట్లో నా మందార పువ్వులోంచి మూర్తిని విడిపించడానికి ఎంత భయం వేస్తుందో నిజంగా. ఆ మందార పువ్వుని కొంచెం దూరం పెట్టినా అది కూడా దగ్గరికి జరిగి మరీ పట్టుకుంటుంది ఆ మందార పువ్వు. అందుకని ఒక్కొక్క వస్తువుకు ఉండేటటువంటి ప్రేమ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత భద్రంగా దాచుకున్నాడో చూడండి గుహుడా పరుపుని. దాచుకుంటే అది చూసి అంటాడు మహానుభావుడు, ఏమయ్యా నీకు ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్తాను. నేను ఇలా పడక తయారు చేసి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ మీ అన్నగారికి అరటి డొప్పలతో పడక వేశాను, దర్భగడ్డి వేశాను, మీ అన్న పడుకున్నారు, సీతమ్మ తల్లి కూడా పడుకుంది రాముడితో, నువ్వు కూడా అలసిపోయి వచ్చావు కదా, నీకు అలాంటి పాంపు ఏర్పాటు చేస్తాను, నువ్వు కూడా పడుకో, నీకేం బెంగలేదు, నేను రామచంద్ర ప్రభువుని కాపాడుకుంటాను, ధనస్సులో బాణాన్ని సంధించి ఆయన చుట్టూ తిరుగుతుంటాను, తిరుగుతున్నప్పుడు నాకు ఈ అరణ్యంలో ఎక్కడ ఏ చప్పుడైనా నాకు తెలుసు ఎవరు చేసిన చప్పుడో, అది క్రూర మృగం వస్తోందో సాధు మృగం వస్తోందో శత్రువులు వస్తున్నారో నేను కనిపెట్టగలను, ఈ అరణ్యం ఆను పాను నాకు తెలుసు, శత్రువుల్ని మట్టు పెడతాను, నేను రాముణ్ణి కాపాడుకుంటాను, నువ్వు పడుకో అన్నాడు. అంటే లక్ష్మణుడు ఒక చెట్టు కింద నిలబడి అన్నాడు, రాముడు పడుకున్నాడని నన్ను కూడా పడుకోమంటున్నావు, కానీ నాకు ఎలా నిద్ర వస్తుంది, నాకు నిద్ర రమ్మంటే వచ్చేటటువంటి తరుణం కాదిది. కథం దశరథౌ భూమౌ శయనే సహసీతయా, రాముడు ఎటువంటి వాడు, కథం అంటాడు. కథం ఎలా అంటే ఎంత గొప్ప ఉపమాన ప్రయోగం చేశారంటే వ్యాఖ్యానంలో, బాగా టైఫాయిడ్ జ్వరం 104 జ్వరంతో ఉన్నవాడు ఏదైనా పుచ్చుకోగానే వాంతి అయిపోతోంది అనుకోండి, అలాంటి వాడి దగ్గరికి కాస్త బత్తాయి రసం పట్టుకెళ్ళి ఎంతో ప్రేమతో వాడిని లేపి కూర్చోపెట్టి, నాన్న ఎలాగో అలా కొంచెం బత్తాయి రసం ఇముడ్చుకోరా, బత్తాయి రసం తాగరా అంటుంది తల్లి. అంటే వాడు ఏమంటాడు, ఎలా తాగలేడు, ఒకటి ఆ పదార్థము పట్ల వైషమ్యం ఎక్కట్లేదు శరీరంలోకి, తాగితే నిలబడదు లోపల, ఎలా అంటాడు. అలా లక్ష్మణుణ్ణి పడుకోవయ్యా నువ్వంటే కథం ఎలా పడుకోను, దాశరథౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయం లుబ్ధుం వా జీవితం వా సుఖాని వా, ఎలా పడుకోమంటావు నన్ను, దాశరథి మహానుభావుడు దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి సకల సుగుణాభిరాముడయ్యా రాముడు. తన తేజస్సు చేత కోదండంలో బాణాన్ని సంధిస్తే ఈ పృథివీ మండలాన్నంతటినీ శాసించగలడు. అంతటి ధనుర్విద్యాపారంగతుడు, సమస్త ధర్మశాస్త్రాలు తెలుసున్నవాడు. అటువంటి వాడు తండ్రి కైకెకిచ్చినటువంటి మాటకి కట్టుబడి ధర్మపాశముల చేత బద్ధుడై
అటువంటి నారచీర కట్టుకుని మర్రిపాలు నెత్తి మీద పోసుకుని జటలు కట్టుకుని దర్భగడ్డి మీద పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు? రాముడు ఒక్కడూ పడుకోలేదు. రాముడు పడుకుంటే సీతమ్మ అయోనిజ, జనక మహారాజు గారి కూతురు, దశరథుడి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, అటువంటి తల్లి ఇవాళ ఆటవికులు ఇన్ని వేల మంది చూస్తుంటే రాముడి యొక్క భుజాన్ని తలగడా చేసుకు పడుకుంది. ఎందుకు పడుకుంది? ఏమంటే నాకు నిద్ర రాదండి ఇంతమందిలోనూ, నాకు అలవాట్లేదు, ఏడో మీరంటే అలా పడుకున్నారు కానీ మా పుట్టింట్లో మాకు ఇలా అలవాట్లు లేవు అని ఆవిడేం అనలేదు. భర్త పడుకున్న చోట భార్య పడుకోవడం పాతివ్రత్యం, భర్త తిన్నది తాను తినడం పాతివ్రత్యం. భర్త దైవం, ఈశ్వరుడు తిన్న దాన్ని నువ్వు తినకపోతే ఇంకా అది నువ్వు ఎవరిని ఉద్దేశించి గౌరవించినట్టు. ఆయన కింద పడుకుంటే ఆయన కింద పడుకున్న తర్వాత పక్కనున్న దీవానికి నువ్వు కాళ్ళాడించి ఆయన్ని తంతుంటే, లేకపోతే ఆ ఎదురుగుండా టీవీలో సీరియల్ వస్తుంటే నీ కాలి బొటన వేలుతో ఆయన్ని పొడిచి చూడండి చూడండి అంటే నువ్వు పతివ్రతవా? అది పాతివ్రత్యమా? అది కాదు పాతివ్రత్యం. ఏది పాతివ్రత్యం? పడుకున్నవాడు పరమేశ్వరుడిని గుర్తిరిగి ఆయన భూషయనం చేస్తే నేను మంచం మీద పడుకోవడం ఏంటి అని నువ్వు వచ్చి ఆయన పక్కన భూషయనం చెయ్యగలిగితే నీది పాతివ్రత్యం. అందుకని సీతమ్మ ఒకరి చేత చెప్పించుకునే స్త్రీ కాదు. గడ్డి మీద రాముడు పడుకుంటే తాను వెళ్ళి గడ్డి మీద పడుకుంది. ఇన్ని వేల మంది చూస్తున్నారు. చూస్తూ పడుకుంటే కథం దాశరథో భూమౌ శయనే సహసీతయా శిక్యా నిద్రామయం లుబ్ధుం వా జీవితం వా సుఖాని వా. ఎలా వస్తుందయా నిద్ర? ఇంత దారుణమైన సన్నివేశం చూశాక నాకు రమ్మంటే నిద్ర వస్తుందా? కాలిపోతోందయా మనస్సు, నాకు నిద్ర రాదయా గుహ అని ఏడ్చాడయా నీ తమ్ముడు లక్ష్మణుడు అన్నాడు. ఇది మహాత్ముడంటే. ఇదయ్యా లక్ష్మణుడంటే. కేవలం రాముడికి పక్కేసి ఆయన పడుకున్నాక తను పడుకోవడం కాదు, రాముడు ఇలా పడుకున్నాడని ఏడ్చాడు. అక్కడ మా అయోధ్య ఎంతో గొప్ప నగరం, కానీ ఆ నగరంలో ఉన్నవాళ్ళు ఇవాళ నిద్రపోరు. మా తండ్రి దశరథుడు నిద్రపోడు. మా అమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి శత్రుఘ్నుడిని చూసి సుమిత్ర నిద్రపోతుందేమో, రాజ్యం దొరికింది కాబట్టి కైక పడుకుంటుందేమో, ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడవిలికి వెళ్ళిపోయి చెట్టు కింద పడుకున్నాడని కౌసల్య పడుకుంటుందా? పడుకోదు. రాముడు వెళ్ళిపోయాడని ఏడ్చి ఏడ్చి దశరథుడు ఉన్నాడో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడో. ఆ దశరథుడు వెళ్ళిపోయాక కౌసల్య కూడా వెళ్ళిపోయిందో. ఇన్నింటికి మహానుభావుడు తన కడుపులో తెలిసిన ఇంత కష్టాన్ని పుత్రధర్మం కోసం ఓర్చుకుని చిరునవ్వుతో కంటి వెంట నీటి చుక్క పడకుండా తృణప్రాయంగా రాజ్యాన్ని వదిలి పడుకున్న రాముడు, పాతివ్రత్యంతో పడుకున్న సీతమ్మ, అటువంటి అన్నా వదినలకి తమ్ముణ్ణై పుట్టి నేను ఇంతకన్నా ఏమి చెయ్యలేకపోతున్నాను ఏడుస్తుంటే నాకు నిద్ర ఎలా పడుతుందయా అని ఏడ్చాడయా నీ తమ్ముడు లక్ష్మణుడు అని చెప్తుంటే భరతుడికి గుండె గాద్గదిగదం అయిపోయిందిట. అయిపోయి ఆ పరుపు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఆ పచ్చగడ్డి దగ్గరికి. ఒకవైపు గట్టిగా ఒత్తుకుని గడ్డి భూమిలోకి నొక్కుకుంది. చాలా బరువు అయినటువంటి భర్త పరుపు మీద పడుకున్నాడు అనుకోండి, ఆయన కాళ్ళ కింద భాగం పరుపంతా బానే ఉంటుంది, ఆయన యొక్క ఈ పిరుదుల పై భాగంలో పడుకున్నటువంటిది పరుపు కొంచెం నొక్కుకుని ఉంటుంది. ఎందుకని? కొంచెం బరువైన మనిషి, అందుకని ఆ పరుపు ఇటువైపు నొక్కుంటుంది.